మేడం చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే హోమియోపతి అనేది చాలా స్లోగా పనిచేస్తుందంటారు. ఇది నిజమేనా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా తప్పు. అంటే ఎందుకు అంటే హోమియోపతి అనేది స్లోగా పనిచేస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది క్యూర్ అవ్వడానికి అనేది 100% రాంగ్. ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే హోమియోపతికి రావటమే చాలామంది ఎనీ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్ కేసు ఉంది, చాలా ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ అన్ని రకాల ట్రీట్మెంట్ ట్రై చేసి పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్, ఎక్స్టర్నల్ మెడికేషన్స్ అన్ని యూజ్ చేసి తర్వాత హోమియోకి రావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ టైంలోపు ఈ 5 ఇయర్స్ 6 ఇయర్స్ స్పాన్లోనే డిసీజ్ అనేది చాలా అడ్వాన్స్డ్గా కాంప్లికేషన్స్ వరకు వెళ్ళి ఉంటుంది. సో కాంప్లికేషన్స్ నుంచి డిసీజ్ని నార్మల్కి తీసుకురావటం టైం ప్రాసెస్. అక్కడ హోమియోపతి మిస్టేక్ ఏం లేదు. డిసీజ్ వ్యాధి తీవ్రత ముదిరిన తర్వాత హోమియోపతికి రావడం జరుగుతుంది కాబట్టి డిసీజ్ ప్రాసెస్ పెద్దగా ఉండడం వల్ల టైం టేకింగ్ తప్ప, అదర్వైజ్ ఈవెన్ అక్యూట్స్ కూడా కోల్డ్, కాఫ్, ఫీవర్, హెడేక్, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ లాంటి తాత్కాలిక తొందరగా తగ్గే ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతిలో చాలా ఫాస్ట్గా వితిన్ 2 or 3 డేస్లో తగ్గిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇది చాలా పెద్ద అపోహ అని చెప్పొచ్చు.